మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వీరవసరం మండలం వీరవసరం గ్రామంలో ఫౌండేషన్ సీడ్ రైతులకు అందించే కార్యక్రమం వీరవసరం మండల జనసేన అధ్యక్షుడు బాలాజీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వేదికాంచిన పెద్దలందరికీ, వేదిక ఉన్న పెద్దలకు, రైతు సోదరులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. బాలాజీ గారు చేసే ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. విత్తనం బాగుంటే పంట బాగుంటుంది. ఎక్కడైతే నాణ్యమైన విత్తనాన్ని ఫౌండేషన్ సీడ్ వేయడం జరుగుతుందో ఆ భూమిలో పంట అధిక పంట ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి రైతులు. అలా చేసుకోవాలని ఆలోచన చేసి నూజివీడు నుంచి ఫౌండేషన్ సీడ్ తీసుకువచ్చి గ్రామానికి ఒక రైతు గారికి ఇచ్చినట్లయితే ఆ రైతు ద్వారా గ్రామానికి నెక్స్ట్ పంటకి అందరికి అందించే అవకాశం ఉంటుందని ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేసిన బాలాజీ గారికి మన అందరు రైతుల తరఫున మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడారు, రైతు సమస్యలు చెప్పారు. రాము గారు ఇంకా పంట డబ్బులు పడలేదు, కొంతమందికి మన వెనకాల వచ్చినాయని చెప్పారు. దానికి కారణం ఏమిటంటే మన జిల్లాకి 6 లక్షల టన్నులు ఖరీదు చేయడానికి అవకాశం ఇచ్చారు. కానీ పంట 8 లక్షల టన్నులు పండింది. ఈ 6 లక్షలకి ఇచ్చేసిన తర్వాత 6 లక్షల గవర్నమెంట్ వారు ఇచ్చిన సివిల్ సప్లైస్ వారు ఇచ్చిన లెక్క ప్రకారము 6 లక్షల టన్స్ కి కూడా అమౌంట్ సరైపోయింది, క్లియర్ చేసాం. ఎడిషనల్ గా ఇంకా 2 లక్షలు రైతుల దగ్గర మిగిలిపోతుంది. అంటే రైతులను అమ్మేసుకోమనంటే మేము కొంటానికి అవకాశం లేదు, డబ్బు లేదు ప్రభుత్వం దగ్గర అని చెప్పి సివిల్ సప్లైస్ వారు తెలియజేశారు. రైతులు అన్నారు, మా ధాన్యం బయట వారు ఎవరు కొనరు, ఆఖరి బస్తా వరకు కూడా మీరే కొనాలని చెప్పి రైతుల కోరిక మేరకి మిగతా 2 లక్షల టన్నులు కూడా కొనవలసి వచ్చింది. అందుచేత ధాన్యానికి వెనకాల వేసిన వారికి లేట్ అయ్యింది. ముందు వారు అందరూ కూడా క్లియర్ అయ్యారు. వీళ్ళకి కూడా ఈ వారం రోజుల్లో క్లియర్ అయిపోతుందని చెప్పి తెలియజేస్తున్నారు. తట్టుకునే విధంగా విత్తనాలు ఇవ్వగలగాలనేది సంకల్పం. ఇది ఏంటంటే ఇది ఫౌండేషన్ సీడ్ అండి. ఇది 3 పంటల వరకు ఆ రైతు విత్తనాన్ని కొనుగోలు చేయక్కర్లేదు. ఖచ్చితంగా ఇది మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని రైతాంగం అందరూ కూడా సకాలంలో దాన్ని శుద్ధి చేసుకుని నార్మల్కి సమాయత్తం అవుతారనేది నా ముఖ్య ఉద్దేశం. రైతాంగం అనేది మూలం. దాన్ని బట్టే ఇవాళ మన గ్రామీణాలన్నీ బలపడుతున్నాయంటే వ్యవసాయం బట్టే. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా, లాభపడే విధంగా సహకరిస్తాను కోరుకుంటున్నాను. జై హింద్.